శ్రీ విశ్వావసు నామ సంవత్సరం మిథున రాశి ఫలాలు 2025 సంవత్సరం మీకు ఆశించిన వరం అందించగలదు. ఈ సంవత్సరం మీరు జీవితంలో అనేక మార్పులను అనుభవిస్తారు. మీ అదృష్టం మీ పక్కన ఉంటుంది. అదృష్టం మీ వెంటే నిలుస్తుంది. మే 2025 నుండి దేవగురు బృహస్పతి మీ మొదటి ఇంటి నుండి సంక్రమిస్తారు. ఇది ఆనందం, శ్రేయస్సు, సంపద మరియు వైభవాన్ని మీ జీవితానికి తెస్తుంది. ఈ సంవత్సరం మీకు వివాహం సంబంధిత అవకాశాలు లభించవచ్చు మరియు మీరు విద్యారంగంలో అద్భుత విజయాలు సాధిస్తారు. మతపరమైన మరియు ఆధ్యాత్మిక క్రియల్లో మీరు పాల్గొంటారు. శారీరక మరియు మానసిక ఆరోగ్యం మీకు లభిస్తాయి. బృహస్పతి యొక్క సంచారం మీరు చేసే ప్రతి పనిలో విజయం అందిస్తుంది. ఆర్థికంగా మీరు కొత్త ఆదాయ వనరులు పొందుతారు. స్వయంచాలకంగా మీరు అనేక కొత్త అవకాశాలను చూస్తారు. మీ జీవితంలో సానుకూల మార్పులు జరుగుతాయి మరియు మీరు సామాజికంగా గౌరవాన్ని పొందుతారు. విద్యార్థులకు ఈ సంవత్సరం అదృష్టంగా ఉంటుంది. మరియు విదేశాలలో చదువుకోవాలనుకుంటే మీ కోరికలు నెరవేరవచ్చు. మీరు ఉన్నత స్థాయికి చేరుకోవడానికి అవసరమైన బంగారు అవకాశాలను పొందుతారు. మీకు వచ్చే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసేందుకు అదృష్టం సహాయపడుతుంది. మార్చి 2025 రెండవ భాగం నుండి శని సంచారం కీలక మార్పులను తెస్తుంది. వ్యాపార రంగంలో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంటుంది మరియు కొత్త వ్యాపార ఆలోచనలు లాభదాయకంగా ఉంటాయి. కుటుంబాన్ని విస్తరించాలనుకునే జంటలకు శుభవార్తలు అందవచ్చు. మీరు మీ బ్యాలెన్స్ని కనుగొంటారు మరియు ఈ సంవత్సరం మంచి శుభాలను అందిస్తుంది. మార్చి 29, 2025న శని మీ 10వ ఇంట్లో ప్రవేశించి ఉద్యోగస్తులకు పురోగతి తేవడానికి సహాయపడుతుంది. మే 29, 2025న రాహువు మిథున రాశి యొక్క 9వ ఇంటి గుండా సంచరిస్తాడు. ఇది విదేశీ విద్యా అవకాశాలు లేదా వ్యాపార సంబంధిత ప్రయాణాలను సూచిస్తుంది. ఈ సమయంలో మీ తండ్రి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. కేతువు మీ ధైర్యాన్ని పెంపొందిస్తూ 3వ ఇంటి గుండా సంచరిస్తాడు. మీరు ప్రతి పనిలో విజయాన్ని సాధిస్తారు. 2025 సంవత్సరంలో మీ ఆరోగ్యం మంచి స్థాయిలో ఉంటుంది. మీ జీవితం సానుకూల మార్పులు చెంది మీరు ఆర్థిక స్థితిలో సంతోషంగా ఉంటారు. చేయవలసినవి: ప్రతి బుధవారం శివుని పూజించి గణేశుడికి దూర్వా సమర్పించండి. దీనివల్ల మీ జీవితంలో సంతోషం మరియు ఐశ్వర్యం ఉంటుంది. చేయకూడనివి: మోసం మరియు చట్టవిరుద్ధ కార్యకలాపాలకు దూరంగా ఉండండి. ఇవి మీకు దురదృష్టం మరియు అపవాదు తీసుకురావచ్చు. మిథున రాశి ఆర్థిక జాతకం 2025 2025లో మీ ఆర్థిక పరిస్థితి చాలా ఆనందదాయకంగా ఉంటుంది. మీరు డబ్బు సంపాదించడానికి అనేక అవకాశాలను పొందుతారు మరియు గణనీయమైన ఆర్థిక లాభాలను ఆశించవచ్చు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఆర్థిక సంక్షోభం ఉండదు. వ్యాపారం ప్రారంభించాలనుకుంటే ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. మీ ప్రతిభ మెరుగుపడుతుంది, మీ పనితీరు మెరుగవుతుంది మరియు మీరు వ్యాపార విస్తరణలో లాభం పొందుతారు. వ్యాపారులు ప్రారంభంలో భారీ లాభాలను పొందవచ్చు మరియు మీరు సీనియర్ అధికారులు, అనుభవజ్ఞుల ఆమోదాన్ని పొందవచ్చు. కొత్త వ్యాపార ఆలోచనలు లాభదాయకంగా ఉంటాయి. మే 2025లో రాహువు 9వ ఇంటి గుండా సంచరిస్తే విదేశీ పెట్టుబడుల నుండి ఆకస్మిక లాభం పొందవచ్చు. మీరు విదేశీ కంపెనీలలో పనిచేసే అవకాశం పొందవచ్చు. ఆస్తి సంబంధిత వ్యాపారాలలో జాగ్రత్తగా ఉండండి. మీరు కొన్ని చిన్న అడ్డంకులను ఎదుర్కొనవచ్చు కానీ అసాధారణ ఫలితాలను సాధిస్తారు. మీరు ఇల్లు కొనాలనుకుంటే లాభదాయకమైన ఒప్పందాన్ని పొందవచ్చు. మీరు కొత్త ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. మిథున రాశి ఆరోగ్య జాతకం 2025 2025లో మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీరు ఫిట్గా మరియు సంతోషంగా ఉంటారు. మీ వ్యాపార సమస్యలు పరిష్కరించబడతాయి మరియు ఇతర చిన్న సమస్యల నుండి త్వరగా బయటపడతారు.
శారీరక మరియు మానసిక ఆరోగ్యం మీకు లభిస్తుంది. ఒత్తిడి మీ ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది. కాబట్టి సమస్యలను ఆచరణాత్మకంగా పరిష్కరించడానికి ప్రయత్నించండి. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తాజా పండ్లు, కూరగాయలు మరియు రసాలను త్రాగండి. మీ కుటుంబంతో ఎక్కువ సమయం గడిపి మీ తండ్రి ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. 2025 చివరి నెలల్లో మతపరమైన కార్యక్రమాలలో పాల్గొనవచ్చు. మీ ఇంట్లో శుభకార్యాలు జరగవచ్చు, దీనివల్ల సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. ధ్యానం మరియు యోగా మీ ఆరోగ్యం, మానసిక శాంతిని మెరుగుపరుస్తాయి. మిథున రాశి కెరీర్ జాతకం 2025 ఈ సంవత్సరం మీ కెరీర్కి అనుకూలంగా ఉంటుంది. మీరు అభివృద్ధి, ప్రమోషన్ మరియు ఆదాయం పెరుగుదల సాధించవచ్చు. మీరు తక్కువ శ్రమతో మంచి ఫలితాలను పొందుతారు. మిథున రాశిలో బృహస్పతి సంచారం మీకు సానుకూల మార్పులు తెస్తుంది. ప్రైవేట్ ఉద్యోగుల కోసం కొత్త అవకాశాలు ఉంటాయి. మీ బృందం మరియు సీనియర్ల మద్దతుతో మీరు మీ పనిలో ప్రతిభ చూపిస్తారు. సంఘటనలలో అప్రమత్తంగా ఉండండి మరియు విమర్శలను నివారించండి. మార్చి 2025న శని సంచారం మీ కెరీర్కు అనుకూలంగా ఉంటుంది. ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న వారికి ఊహించని ప్రయోజనాలు లభించవచ్చు. ఈ సంవత్సరం విద్యార్థులకు అదృష్టంగా ఉంటుంది. మీరు కలలుగన్న కళాశాలలో ప్రవేశం పొందే అవకాశముంది మరియు వైద్య రంగం విద్యార్థులు అన్ని పరీక్షల్లో విజయవంతంగా ఉంటారు. విదేశాలకు చదువుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. మీరు స్నేహితుల సహాయంతో మీ వ్యాపారాన్ని ఎదగడానికి ఉపయోగపడతారు. మిథున రాశి ప్రేమ జాతకం 2025 మీ ప్రేమ జీవితానికి అనుకూలంగా ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో ఆనందం మరియు నమ్మకం పెరుగుతాయి. మీ సంబంధాలు దగ్గర అవుతాయి మరియు మీరు ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు. స్నేహంలో కొత్త ప్రేమ ప్రారంభం కావచ్చు మరియు మీరు ప్రేమలో ఉంటారు. ఒంటరిగా ఉన్నవారికి మీరు సత్కారంగా భావించే భాగస్వామి లభించవచ్చు. మీరు మీ భాగస్వామి పట్ల అచంచలమైన నమ్మకాన్ని కొనసాగించాలి. మీరు మీ సంబంధంలో విలువను పెంచుకోవడం, మీ భాగస్వామిని అర్థం చేసుకోవడం ద్వారా మీ జీవితాన్ని మరింత ఆనందకరంగా మరియు సంతోషంగా మార్చుకోవచ్చు.